హలో అండి అందరికీ. మార్నింగ్ 7 o'clock మేడపైకి వెళ్తున్నాను టీ తీసుకొని, అమ్ముందనేసి. అక్కడ పైన మేము వాకింగ్కి వెళ్ళి వచ్చేలోపు మొత్తం సామాన్లు మొత్తం తీసుకెళ్లేసి సింక్లో ఉన్న సామాన్లన్నీ టబ్బులకి వేసుకొని పైన చేర్చేసింది. సామాన్లన్నీ సండే రోజు కాస్త ఎక్కువ వంటలు చేశాననేసి ఎక్కువ పడ్డాయి అనమాట. నైట్ కడిగి పెట్టలేదేమి, అన్నీ మిద్ది పైన వేసుకొని ఉంది. కూర్చొని నేను ప్రశాంతంగా నేను కడుక్కుంటాను, నువ్వు వేరే పనులు చూసుకోమనేసి. ఇక్కడ నాగలక్ష్మి వస్తే తనకు ఒక కప్పు టీ ఇచ్చేసి ముగ్గురం కలిసి పైనే తాగుతున్నాము. ఏ మాట కమాట పైన మాత్రం ఎంత చల్లగా ఎంత హాయిగా ఉందో టీ తాగుతుంటే. చాలా రోజులు అయిపోయిందనమాట. ఇక్కడ వేసేసింది కదా సామాన్లన్నీ, అర్థం కడిగేసింది. ఇంకొక టబ్బు ఉన్నాయన్నమాట. టీ తెచ్చాను కదా చల్లగా పోతాయంటే వచ్చి కూర్చొని తాగుతూ ఉంది. చిన్న గ్లాస్లో మూతి కాలుతుందనేసి మా అమ్మ ఇలా పొడుగుగా ఉండే గ్లాస్లో తాగుతూ ఉంటుంది. లక్ష్మి అంటే కింద ముగ్గేసేసి కడిగేసి మెట్లు చిమ్ముతూ ఇలా పైకి వచ్చేసింది. తనకు కూడా టీ ఇచ్చేసి నేను ఉయ్యాలు ఊగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా చల్లగా ఉంది. కొన్ని చెట్లు ఉన్నా కూడా ఎంత బాగుందోనండి అసలు. చాలా రోజులు అయిపోయింది ఇలా మేడపైకి వచ్చి టీ తాగేసి. ఈరోజైతే ఇంకా అమ్మతో కలిసి ఈరోజు తాగుతున్నాను. మా అమ్మ ఎక్కువసేపు నిలబడలేదనమాట. కూర్చొని ఎంతసేపు అయినా సామాన్లు కడిగేది అట్లాంటివి ఉంటే ఎక్కువసేపు నిలబడి అయితే చేయలేదు. కాబట్టి కూర్చొని ప్రశాంతంగా నీట్గా కడిగి పెడుతుంది మొత్తం. కానీ ఇన్ని రోజులు ఎప్పుడూ లేదనమాట నా దగ్గర. ఇదే ఫస్ట్ టైము. కానీ ఉండాల్సి వచ్చింది, అంటే కన్నాపరేషన్ అయింది కదా, ఉండాల్సి వచ్చి ఉనింది. లేదు అంటే ఇన్ని రోజులు అస్సలు ఉండేది కాదనమాట. ఇంక ఇప్పుడైతే యుద్ధానికి సిద్ధమవుతుంది. మళ్ళీ ఇంకా కొరవి కడగాలనేసి వెళ్తూ ఉంది మా అమ్మ. ఈరోజు అయితే ఊరెళ్ళిపోతుంది అమ్మ. కొంచెం బాధగా ఉంది. ఇంత బాధ అనిపించలేదనమాట. కొంచెం ఎక్కువ రోజులు ఉంది కదా నాతోటి. ఫస్ట్ టైం కొంచెం అమ్మ వెళ్తూ ఉంటే బాధ అనిపించింది. ఇంకా ప్రతిదీ చెప్పడం, చిరాకు పట్టడం ఇలాంటి ఏం జరగవు కదా. అమ్మ వెళ్తూ ఉంటే అదే బోరు కొడుతూ ఉంటుంది. కాసేపు లేకపోయినా కూడా వెంటనే ఫోన్ చేసి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా పిలిపించేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఊరెళ్తే ఇంకా అమ్మని మిస్ అవుతాననేసి ఇక్కడ మా అమ్మ కాదండి మా అవ్వ తాత కూడా వెళ్తున్నారు. వాళ్ళని సాగనంపి వచ్చామన్నమాట ఇక్కడికి. వాళ్ళని సాగనంపి అందరూ వచ్చేసారనమాట ఇక్కడికి, అమ్మని కూడా సాగనంపాలనేసి. ఇద్దరు ఒకే బస్కి వెళ్తున్నారులేండి, ఊరు కదా, అందుకనేసి అక్కడ వాళ్ళని పంపించేసి ముందు ఇక్కడికి వచ్చేసామన్నమాట అందరము. మహా అయితే ఎప్పుడు వచ్చినా ఒక్క వారం అనమాట మా అమ్మ. అదే మహా వెమ్మటే వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి ఇంకా ఉండాల్సి వచ్చి అక్క దగ్గరికి వెళ్ళేసి కొద్ది రోజులు ఉండొచ్చిందనమాట. ఇక్కడ కొన్ని రోజులు ఉండింది. మా అవ్వ మా తాతయ్య తక్కువ ఉన్నారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇప్పుడే జస్ట్ వాళ్ళని పంపించేసి వచ్చాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మా అమ్మ అయితే వెళ్ళిపోతూ ఉంది. అయ్యో